సో హాయ్ వ్యూవర్స్, టుడే టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ రౌటింగ్ కాన్సెప్ట్ ఇన్ పెగా. సో పెగాలో రౌటింగ్ కాన్సెప్ట్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసైన్మెంట్ రౌటింగ్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ అసైన్మెంట్ షేప్ ఈస్ connect your flow action, connect local action, and load harness work basketing routing it is. So first of all, routing are two types. One is work list and two is work basket. So work list, only that particular operator can access the task. No one else can see and work on it. So particularly assignment routing అన్నది only one operator can access is called work list. And next one వచ్చేసి work basket. Work basket means this is the routing will be like transferring or assigning work to a multiple operators can access the task. So no one else can see and work on it. So only that particular operator can access the task. No one else can see and work on it. So it's called the work list. So work basket means is the multiple operators and work list means single operator routing. So work list is routing between current operator to only particular single operator is called work list. Work basket means routing concept between current operator to multiple operators. So is called work basket or work queue. సో రౌటింగ్ కాన్సెప్ట్ గురించి జస్ట్ బ్రీఫ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓపెన్ ద కస్టమర్ డీటెయిల్స్. దిస్ ఇస్ ద ఫ్లో. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు 4 అసైన్మెంట్ షేప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అసైన్మెంట్ షేప్ ఓపెన్ చేద్దాం. సో కరెంట్ ఆపరేటర్ రౌటింగ్ ఉంది, ఇక్కడ కూడా చూడొచ్చు. సెకండ్ కూడా కరెంట్ ఆపరేటర్ ఉంది. సో రిమైనింగ్ 2 కూడా కరెంట్ ఆపరేటర్ ఉంటారు. సో ఇక్కడ మనకు రౌటింగ్ కాన్సెప్ట్ చూసుకుంటే ఆపరేటర్ వర్క్ క్యూ ఉంది. కస్టమ్ తీసుకున్నప్పుడు వర్క్ లిస్ట్ ఆపరేటర్. సో మల్టిపుల్ ఆపరేటర్స్ రౌటింగ్ కోసం అవైలబుల్గా ఉంటుంది. దిస్ ఈస్ ద వర్క్ క్యూ. దిస్ ఈస్ ద ఆల్సో routing and multiple operators. So this is the operator. So routed to particular operator. Username or so reporting manager or participant or user reference file. So allow. This is the use business logics and decision tree or decision tree something. డెసిషన్ రూల్స్ బేస్ చేసుకుంటే ఇక్కడ డెసిషన్ ట్రీని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది రౌటింగ్ కాన్సెప్ట్లో. సో యాక్చువల్గా ఇక్కడ కరెంట్ ఆపరేటర్ ఉంది బై డిఫాల్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అసైన్మెంట్ షేప్ని వచ్చేసి, సో ఐ థింక్ ఎస్ దిస్ వన్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్న అసైన్మెంట్ షేప్ను మనం మేనేజర్కి రౌట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకోసం క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి. This is our by default operator ID. So save as
సో ఐడిఎఫ్సి మేనేజర్ అని ఇద్దాం ఇక్కడ. సో సో ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో క్రియేట్ అండ్ ఓపెన్. సో దిస్ ఈస్ ద ఐడిఎఫ్సి మేనేజర్ ఆపరేటర్ ఐడి. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద యాక్సెస్ గ్రూప్. సో పర్టికులర్గా యూజర్స్ ఆర్ ఆథర్స్ ఆర్ డెవలపర్స్ సంథింగ్ ఇలా మనకు మేనేజర్కి వచ్చేసి ఆథర్స్ ఇచ్చాం ఇక్కడ. ఐ మీన్ డెవలపర్ రోల్కి ఇచ్చాం ఇక్కడ. సో సేవ్. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్. ఓపెన్ దిస్ వన్. సో ఇక్కడ రౌటింగ్ కాన్సెప్ట్ వర్క్ క్యూ ఉంది. సో ఐ థింక్ మనకు వచ్చేసి ఇక్కడ కస్టమ్ తీసుకున్నాం. వర్క్ లిస్ట్ రౌటింగ్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకు వర్క్ లిస్ట్ తీసుకున్నాం గైస్. టు అసైన్ వర్క్ లిస్ట్. సో చూడొచ్చు గైస్ ఇక్కడ ఐడిఎఫ్సి మేనేజర్. సో ఇందాక మనం క్రియేట్ చేసినటువంటి ఆపరేటర్ ఐడి. సో సబ్మిట్. సో ఇప్పుడు వచ్చేసి మన ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అన్నది వర్క్ లిస్ట్లో ఐడిఎఫ్సి మేనేజర్కి అసైన్ చేసాం ఇక్కడ. సో సేవ్. సో we are going to run the flow rule. To submit. So submit. Nominee details submit.
సో కంప్లీటెడ్. థ్యాంక్ యూ. సో బికాస్ ఎందుకంటే మనం వర్క్ లిస్ట్ అసైన్ చేస్తాం, ఐ మీన్ సో మన ఫ్లో రూల్ ఇది. సో కరెంట్ ఆపరేటర్కి ఐ మీన్ కస్టమర్ డీటెయిల్స్ యాక్సెస్ అండ్ ఫాదర్ డీటెయిల్స్ యాక్సెస్ అండ్ నామినీ డీటెయిల్స్ యాక్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ డీటెయిల్స్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, మనం వర్క్ లిస్ట్ అసైన్ చేస్తాం. సో మేనేజర్కి రౌటింగ్ చేస్తాం ఇక్కడ. సో కాబట్టి మనకు ఈ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అనేవి అవైలబిలిటీలో ఉండవు. సో ఐ మీన్ మనకు డిస్ప్లే అవ్వవు. సో ఇది గాయస్. సో ఒకసారి మనము మళ్ళీ ఫ్లో రూల్ రన్ చేసి క్లిప్ బోర్డ్లో డేటాను చెక్ చేసి చూద్దాం. రన్ ద ఫ్లో రూల్. సో ఐ థింక్ సో సబ్మిట్. Submit. సో ఓకే సబ్మిట్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, ఓపెన్ క్లిప్ బోర్డ్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, మనకి పీవై వర్క్ పేజ్లో మనకు కస్టమర్ డీటెయిల్స్ అండ్ ఫాదర్ డీటెయిల్స్ అండ్ నామినీ డీటెయిల్స్ అండ్ నామినీ డీటెయిల్స్ 1. సో ఈ 4 మనకు అవైలబిలిటీలో ఉన్నాయి, ఈ 4 స్టేజెస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అన్నవి మనకు అవైలబిలిటీలో లేవు. బికాస్ ఎందుకంటే మనం రౌటింగ్ అన్నది మేనేజర్ రౌటింగ్ ఇచ్చాం. సో కాబట్టి ఇక్కడ చూడొచ్చు ఒకసారి, ఓపెన్ దిస్ వన్. మనం ఎంటర్ చేసినటువంటి డేటా, ఓపెన్ దిస్ వన్, ఓపెన్ దిస్ వన్, ఓపెన్ దిస్ వన్. సో ఇది గాయస్. సో అలాగే మనకు ఒకసారి లాగ్ ఆఫ్ అయిపోయి, సో మేనేజర్ అన్న ఐడితో ఒకసారి లాగిన్ అయి చూద్దాం. ఐడిఎఫ్సి మేనేజర్ లాగిన్. సో పర్టికులర్ యాక్సెస్ వచ్చేసి డవ్ స్టూడియో యాక్సెస్ ఉంది ఇక్కడ మేనేజర్కి. సో వన్స్ we will run the flow rule. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు మేనేజర్కి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్న యాక్సెస్ ఇచ్చాం. సో కాబట్టి ఇక్కడ ఆటోమేటెడ్గా డిస్ప్లే అవుతుంది. సో ప్రీవియస్ వచ్చేసి మనకి కరెంట్ ఆపరేటర్కి అసైన్ చేసినప్పుడు సో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నవి అవైలబిలిటీ లేదు. సో ఐ మీన్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడిలో డిస్ప్లే అవ్వలేదు. బికాస్ ఎందుకంటే చెప్పాం మనకు మేనేజర్కి అసైన్ చేసాం సో రౌటింగ్. సో ఇది గాయస్, దిస్ ఈస్ ద వర్క్ లిస్ట్, ఐ మీన్ సింగిల్ ఆపరేటర్ routing. So once we will log off.
సో రన్ ద ఫ్లోరల్. సో ఇది గైస్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వచ్చేసి మనం ఇక్కడ వర్క్ లిస్ట్ అసైన్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ వర్క్ బాస్కెట్ అసైన్ చేసి చూద్దాం. వన్స్ కస్టమ్ టు వర్క్ క్యూ ఆర్ వర్క్ బాస్కెట్ టు అసైన్ వర్క్ బాస్కెట్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, మనం ఇక్కడ మనకు ఉన్నటువంటి డిఫాల్ట్ ఆపరేటర్ ఐడీస్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఒక ఓకే, సో ఇంకొకట సో గైస్ ఇంకొక టాపిక్ చేయవలసి ఉంది. సో ఇందాక మనకు ఫ్లో రూల్ రన్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నవి అవైలబిలిటీలో లేవు. సో బికాస్ కరెంట్ ఆపరేటర్కి. సో వీఆర్ రన్ ద ఫ్లో రూల్. సో మనకు వచ్చేసి సార్ సబ్మిట్ చేసి చూద్దాం. ఒక చిన్న టాపిక్ విషయం చెప్పాలి. సో సబ్మిట్. సో నెక్స్ట్ వచ్చి సబ్మిట్. సో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అవైలబిలిటీలో లేవు. సో ఓపెన్ క్లిప్ బోర్డ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఇది గాయస్ మనకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి వర్క్ బాస్కెట్. సో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనం కేస్ టైప్స్ లైక్ వెళ్దాం. ఓపెన్ దిస్ వన్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్ మనకి సో టోటల్ అవైలబిలిటీలో ఉంది మనకు. సో ఇక్కడ చూడొచ్చు కరెంట్ యూజర్ ఉంది. సో ఐ థింక్ ఇక్కడ మనకు వర్క్ క్యూ ఆర్ వర్క్ బాస్కెట్స్లో ఏదైనా ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. సో మనం వర్క్ క్యూ తీసుకుంటే బై డిఫాల్ట్గా ఐడిఎఫ్సి రిలేటెడ్. సో మనకు యూజర్స్ ఆథర్స్ సంథింగ్ ఇలా ఉన్నవి. సో మనకు వర్క్ క్యూ తీసుకుందాం. వర్క్ క్యూ తీసుకొని ఇక్కడ మనం వచ్చేసి యాక్సెస్ యూజర్స్కి ఇద్దాం. ఐడిఎఫ్సి ఐడిఎఫ్సి ఇన్సూరెన్స్ యూజర్స్కి ఇద్దాం మన యాక్సెస్ ఇక్కడ. సో మనకి ఇక్కడ వచ్చేసి యూజర్స్కి ఒకసారి రౌటింగ్ చేసిద్దాం.
ఐడిఎఫ్సి ఇన్సూరెన్స్ యూజర్స్కి ఇచ్చేద్దాం ఇక్కడ మనం. సో సేవ్ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అన్న రౌటింగ్ కాన్సెప్ట్ను మనం యూజర్స్కి ఇచ్చాం ఇక్కడ. సో వన్స్ we will run the flow rule, save and run. Create. So submit. 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 సో చూడొచ్చు guys, ఇక్కడ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ అనేది మనం యూజర్స్కి ఇచ్చాం. ఐ మీన్ మన యాక్సెస్ వచ్చేసి డెవలపర్ యాక్సెస్. సో అది కూడా ఒకసారి చూడొచ్చు మన యాక్సెస్ గ్రూప్ను. సో అందుకోసం అనేసి మనకి అవైలబిలిటీలో లేదు. సో ఇది గాయస్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్ మనకి వీఆర్ గోయింగ్ టు ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్. సో యాక్చువల్గా మనకు నార్మల్గా ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ డిస్ప్లే అవ్వలేదు. సో వీఆర్ గోయింగ్ టు, సో మనం ఇక్కడ వచ్చేసి యాక్సెస్ డెవలపర్ యాక్సెస్ ఇచ్చాము. సో యా, రోల్ ఈజ్ యూజర్ రోల్. సో ఐ థింక్ మనము రోల్ వచ్చేసి ఇక్కడ యూజర్ ఇచ్చాం. సో డెవలపర్కి యూజర్ ఇచ్చాం. సో కాబట్టి వన్స్ we will check it. సో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సారీ గైస్. సో వన్స్ we will run the flow roll again. సో ఇక్కడ మనం యూజర్స్ ఇచ్చాం. సో ఐడిఎఫ్సి ఇన్సూరెన్స్ యూజర్స్ వాళ్ళు ఇచ్చాం. సో మనకు ఒక్కసారి ఫ్లో రూల్ రన్ చేసి చూద్దాం. సో చూడొచ్చు గైస్, ఇక్కడ మన ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతున్నాయి. దిస్ ఈస్ ద వర్క్ క్యూ. సో ఐ మీన్ ప్యారలల్గా మనకు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ ఇంకొక ఆపరేటర్ ఐడితో ఒకసారి ఫ్లో రూల్ రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు గాయస్ మనకు ఆథర్స్ ఇచ్చాం ఇక్కడ. సో రౌటింగ్ కాన్సెప్ట్ యూజర్స్. సో మనకు వచ్చేసి యాక్సెస్ గ్రూప్ ఇక్కడ రోల్ యూజర్. సో ఇక్కడ వచ్చేసి మనకి యూజర్. సో అది గాయస్. సో అందుకోసం మనకి డిస్ప్లే అవుతుంది. సో యాక్చువల్గా మనకు ఇక్కడ మల్టిపుల్ ఆపరేటర్స్కి రౌటింగ్ అన్నది ఈ విధంగా చేస్తాం. సో ఒకసారి మనం వేరే ఆపరేటర్ ఐడితో లాగిన్ అయి చూద్దాం. సో ఐ మీన్ అతను యూజర్స్ యాక్సెస్ ఉంటే సో ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. యూజర్ యాక్సెస్ లేనిచో ఐ మీన్ ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవ్వవు. ఇలాగా ఐడిఎఫ్సి మేనేజర్ లాగిన్. సో వీఆర్ గోయింగ్ టు యాక్సెస్ గ్రూప్. ఇక్కడ ఆథర్స్ ఉంది. సో కాబట్టి
సో యూజర్ రోల్ ఇచ్చాము. సో యాక్చువల్గా ఈ పర్సన్కి కూడా ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. సో మల్టిపుల్ ఆపరేటర్ రౌటింగ్ ఇచ్చాము ఇక్కడ మనం. సో చూడొచ్చు గైస్, యూజర్స్ వర్క్కి యూజర్స్ ఇచ్చాం. సో సేవ్ అంటాను. సో క్రియేట్, సబ్మిట్, సబ్మిట్, సబ్మిట్. సో వీఆర్ గోయింగ్ టు ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్. సో చూడొచ్చు గైస్, సో మనకు ఆటోమేటిక్గా రన్ అయిపోయింది. సో ఐ థింక్ మనకు మేనేజర్ యాక్సెస్, మేనేజర్కి కూడా మనం ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్ యాక్సెస్ ఇచ్చాం. సో వర్క్ క్యూని యూస్ చేసి. సో వన్స్ we will go to access group. డెవలపర్ ఇద్దాం ఒకసారి. సో సమ్ చేంజెస్ చూద్దాం. క్లిక్ ఆన్ ప్రైవేట్ ఎడిట్. సో సేవ్. ఓకే, యూజర్. సో ఐ థింక్ ఇట్లా మనకు డెవలపర్ వాళ్ళ యాక్సెస్ అనేది అవైలబిలిటీలో లేదు. రోల్ వచ్చేసి ఇక్కడ యూజర్ రోల్. సో ఇది గ్యాస్. యా, దట్స్ రైట్. సో ఇది గైస్ మనకి రౌటింగ్ కాన్సెప్ట్. సో దిస్ ఇస్ ద వర్క్ బాస్కెట్, వర్క్ క్యూ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వర్క్ లిస్ట్ అండ్ వర్క్ బాస్కెట్ రిలేటెడ్గా వర్కింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో వర్క్ లిస్ట్ అంటే ఓన్లీ దట్ పర్టికులర్ ఆపరేటర్ క్యాన్ యాక్సెస్ ద టాస్క్, నో వన్ ఎల్స్ క్యాన్ సీ అండ్ ఆన్ వర్క్ ఇట్. సో వర్క్ బాస్కెట్ వచ్చేసి మనకి routing can be నెక్స్ట్ వర్క్ బాస్కెట్ వచ్చేసి మనకి routing can be ఓన్లీ పర్టికులర్ ఆపరేటర్ టు మల్టిపుల్ ఆపరేటర్స్. సో వర్క్ బాస్కెట్ వచ్చేసి రౌటింగ్ కాన్సెప్ట్ అనేది మల్టిపుల్ ఆపరేటర్స్కి ప్యారలల్గా జరిగిపోతుంది. వర్క్ లిస్ట్ అన్నది ఓన్లీ కరెంట్ ఆపరేటర్ టు పర్టికులర్ సింగిల్ ఆపరేటర్కి యాక్సెస్ జరిగిపోతుంది. ఇది గాయస్ వర్క్ బాస్కెట్ అండ్ వర్క్ క్యూ అన్నది జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ వీడియోలో వీటి వర్కింగ్ గురించి తెలుసుకుందాం మనం.